హైదరాబాద్ బంజారాహిల్స్లోని సాక్షి టవర్స్లో 76వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాక్షి డైరెక్టర్లు వైఈపీ రెడ్డి, కేఆర్పీ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇండియా ఆర్థికంగా దూసుకుపోతుందని డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి చెప్పారు. యూత్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే రాజ్యాంగమన్నారు డైరెక్టర్ వైఈపీ రెడ్డి. ఒక పద్ధతి ప్రకారం పాలన చేయాలని చెప్పేదే రాజ్యాంగం అన్నారు. రాజ్యాంగ ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సాక్షి ఉద్యోగులతో పాటు సాక్షి హెచ్ఆర్ అండ్ అడ్మిన్ డేవిడ్ పాల్గొన్నారు. ఏదైనా ఒక చట్టం చేశారంటే, ఒక రూల్ పాస్ చేశారంటే దాన్ని నిబద్ధతతో పాటించాలి. అది ఒక రూల్ కిందని కాకుండా అది మనందరి మంచి కోసమే, మన దేశం మంచి కోసమే అన్నటువంటి భావన ప్రతి ఒక్క పౌరునిలో ఉండాలి, కింది నుంచి పై వరకు. అది వస్తే కానీ మన పెద్దలు పడిన త్యాగాలకి తగిన ఫలితం రాదు. నేను కోరుకున్నటువంటి గణతంత్ర చట్టం ఎట్లా ఉండాలంటే, దేశంలో ఏ ఒక్క ప్రజానికం కూడా ఏ విషయంలో కానీ ప్రభుత్వంతో ఇబ్బంది పడకూడదు. అలా అప్లై చేస్తే ఇలా వచ్చేసేయాలి. ఈ 76 సంవత్సరంలో మన భారతదేశం ఎంతో పురోగతి చెందింది. అయితే చేయవలసింది ఇంకెంతో ఉంది. అన్ని రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అని కానీ, ఫార్మాస్యూటికల్స్లో కానీ, స్పేస్ రీసెర్చ్లో కానివ్వండి, టెక్స్టైల్స్లో కానివ్వండి, అన్ని రంగాల్లో మనం ముందుకు చాలా ప్రోగ్రెస్ అయినాం. మిగతా దేశాలతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ప్రపంచంలోనే 3rd ర్యాంక్కి దాదాపు ఎకనామికల్గా 3rd ర్యాంక్ పొజిషన్కి వచ్చినాం. దాదాపు చిన్న విషయం కాదు. ఈ 76 సంవత్సరాల్లో ఇంత ప్రోగ్రెస్ కావడం అంత చిన్నది. కాకపోతే ఇప్పుడు మొత్తం టెక్నాలజీ, ఐటీ రిలేటెడ్ ప్రోగ్రెస్ ఎక్కువ ఉంటుంది. యువకులందరూ ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.